ఈ ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, నీతి కథలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఎవడు సైంటిస్ట్ రాడేంది? ఇప్పుడు ఏ మహానుభావుడు ఎవరు, ఏ అమరవీరుడు, ఏ ప్రాణత్యాగం చేసేవాడు ఇప్పుడు ఈ జనరేషన్లో ఎందుకు పుట్టరు? రేపిస్ట్లో ఎందుకు పుడుతున్నారు? ఎంతోమంది మానవత్వం ఉన్న వాళ్ళంతా చరిత్రలోనే చూసుకోవాలా? గొప్ప వాళ్ళందరినీ చరిత్రలోనే చూసుకోవాలా? మన నుండి రారా? ఆయా కాలాలలో కూడా కనపడరా మహానుభావులు? పూర్వకాల కథలు, ఇతిహాసాలే ఇక చెప్పుకుంటూ ఉండాలా? అవునులే, మనకు పట్టిన గతి ఏంటంటే దుష్టం రాజ్యం వెళ్తుంది, చెడుకే రాజ్యం వేలే శక్తి ఉంది, చెడే మొత్తం పరిపాలిస్తుంది. మంచి ఒక చరిత్రలా మిగిలిపోయింది. మంచి గురించి మాట్లాడాలంటే చరిత్ర పుటలు తిరగేయాలి. చరిత్రలో ఫలానాయన మంచివాడు అని